కాపాడాలి. ఆ మీనాని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి, లేదంటే నా పని కాయిపోయినట్టే. బాలు రేపు ట్రిప్ నుంచి వచ్చేలోపు ఏదైనా చెయ్యి ప్లీజ్. సరే, నేను చూసుకుంటాను. వాళ్ళకు కూడా తీర్చుకోవాల్సిన బాకీలు చాలానే ఉన్నాయి. నువ్వు టెన్షన్ పడకు. దయచేసి నన్ను కాపాడు. అలాగే, నాతో చెప్పావు కదా, నువ్వు రిలాక్స్ అయిపో. ఏంటి విషయం? నేను ఈ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఏదైనా తప్పు జరిగితే బాలు నన్ను అటాక్ చేస్తాడు. కాబట్టి నేను ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి. ఇక మన ఆటలు ఎక్కువ రోజులు నడిచేలా లేవు. రోహిణి డబ్బు మనకిస్తున్నట్టు మీనాకి అనుమానం వచ్చిందట. తను స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అంటుందట. అలాగే రేపు ట్రిప్కి వెళ్ళిన బాలు వచ్చేస్తే మొత్తం బయటికి వచ్చేస్తుందని రోహిణి భయపడుతుంది. మనం రోహిణిని చెప్పినట్టు ఆడిస్తున్నాం, కానీ ఈ బాలుని మీనాని ఏమీ చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేయాలి గుణ. చెయ్యొచ్చు. నీ దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. నా దగ్గర? నువ్వు జైలు నుంచి బయటికి వచ్చావని వాళ్ళకి తెలియదు. అంటే నువ్వు ఏం చేసినా వాళ్ళకి డౌట్ రాదు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. చెప్పు. రోహిణి ప్రాబ్లం మనం సాల్వ్ చేయం. బాలు మీనాకి కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఏం చేయాలి? ఆ మీనాని ఏదో ఒకటి చేసి బాలుగాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి. అప్పుడు ఆ బాధలో రోహిణి విషయం మర్చిపోతారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రోహిణి మనకు బంగారు బాతలా దొరుకుతుంది. బాలు మీద రివెంజ్ కూడా తీరుతుంది. సూపర్ ప్లాన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా విను. ఒక్క తప్పు కూడా జరగకూడదు. పని అయిపోవాలి. లెట్స్ స్టార్ట్ ద గేమ్. పట్టుకో 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 పట్టుకో. ఇంకా ఆలస్యం చేస్తే నిజం ఎప్పటికీ బయటపడదు. అత్తయ్య నన్ను దొంగని చేసేశారు. ఈ విషయం ఆయనకి తెలిస్తే చాలా బాధపడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఏమయ్యా, తను మన మీనానే కదా? అవును, మన మీనానే. ఒక్కతే వస్తోందేంటి? ఎప్పుడు మనవడితో వచ్చేది కదా. అవును, ఏదో కంగారులో ఉన్నట్టుందే. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? ఎవర్రా మీరు? వదలండి, వదలండి రా. అయ్యో, ఏందయ్యా ఇది? నన్ను పట్టుకుంటున్నారు. వదలండి రా. రావయ్యా, వెళ్దాం. అన్నీ తెలుస్తాయి, తొందరపడకు. ఎవరయ్యా? ఎవరు మీరంతా? ఆడపిల్ల మీద దౌర్జన్యమేంటి? వదిలేండయ్యా. వదిలేండయ్యా. వాళ్ళని కొడుతున్నారు. ఏయ్ మీనా, మాట్లాడకుండా నడు. నడు. వదలండి. అమ్మా మీనా, వదలండయ్యా. ఏయ్, దగ్గరికి రావద్దు. అమ్మా మీనా, వదలండి రా. ఎవర్రా మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? వదలండి రా, వదలండి రా. రే, మీరెవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని అసలు వదలను. ఒక్కొక్కడిని ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏయ్, నువ్వు బయటికి వెళ్తానే కదా చెప్పడానికి. ఏయ్, సైలెంట్ గా కూర్చో, లేదంటే. రే, వదలండి రా, వదలండి రా. వదినా, మీనా. ఏమైంది అత్తయ్య? మీనా ఎక్కడికి వెళ్ళింది? బిజినెస్ ఉమెన్ కదా, బెస్ట్ ఆంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోవడానికి ఊరి మీద పడిందేమో. నువ్వేం అవార్డ్స్ తీసుకున్నావు? మాట్లాడితే పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటావు కదా. మీరు ఆగండి.
మీ అమ్మగారేంటి తనకు అసలు ఏ సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు? నలుగురు బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చాం. మీనా అసలు ఇంట్లో ఉందా లేదా? వదిన లేకపోయినా మనందరికీ టిఫిన్స్ చేసి పెట్టే వెళ్తుంది కదా. ఏమ్మా మేడం ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళింది? హోలీ టంగ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? మీనా గురించి తప్పుగా మాట్లాడితే నా హస్బెండ్ అన్నని కూడా చూడ్ను. నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు శృతి? నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? దొంగతనం చేయడానికి వెళ్ళిందంటాడేంటి? మరి వీడెన్నిసార్లు ఇంటి డబ్బులు, మా వాటా డబ్బులు, మీనా వదిన నగలు, నిన్నగాక మొన్న యాడ్ ఫిలిం కోసం పంచిన డబ్బులు నొక్కేలేదా? వదిన గురించి నోరు జారావని బాలు అన్నయ్యకి తెలిస్తే నీ బతుకు చెత్తకుండి దగ్గర విస్తరాకులా చిరిగిపోతుంది. రేయ్ ఏంటి? ఏంటి ఇప్పుడు రవి మీద కూడా చెయ్యేస్తారా? ఆపండి. ఆ పూలు అమ్ముకున్న దాని గురించి మీరు గొడవ పడుతున్నారేంటి? ఏంటి? ఇంట్లో మీనా లేదంకుల్. అడిగితే ఆంటీ సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు. లేదా? ఎక్కడికెళ్ళుంటుంది? ఈ ఫ్రాడ్ గాడు ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళిందని అమ్మని అడుగుతున్నాడు. వాళ్ళు సరిగ్గానే అడిగారు. ఏం సరిగ్గా అడిగాడు? రైట్ రైట్. ఏమన్నా నీ తమ్ముడు భార్య గురించి ఏం కూసావు? ఏం కూసావు చెప్పరా? ఏమండి, వదలండి. చెప్పు. మనుషుల్లాగా మాట్లాడండి, మనుషుల్లాగా ప్రవర్తించండి. మీనా వెళ్ళిందంటే ఎక్కడికెళ్ళింది? ఏమైంది? నీ మాటలకు మనసు చెదిరిపోయిందా? నువ్వేసిన నిందకు మనసు విరిగిపోయిందా? ఆ ఆరోపణ భరించలేక శాశ్వతంగా వెళ్ళిపోయిందా? చేసిన నేరం బయటపడేసరికి మొహం చెల్లక ఎక్కడికో పోయుంటుంది. మరి మీ తల్లి కొడుకులు ఎప్పుడూ ఎక్కడికి పోలేదే? ఎందులోకి దూకి చావలేదే? అదే మొహం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంట్లోనే పడున్నారు. మీ తప్పులు, మోసాలు, అబద్ధాలు అన్నీ బయటపడినప్పుడు కూడా ఆత్మాభిమానం వదిలేసి ఇంట్లోనే పడి చచ్చారే. మీలా మీనా ఏ నేరము చేయలేదు. అది నా అంతరాత్మకు తెలుసు. మీనా మనసాక్షికి తెలుసు. మొహం చెల్లక కాదు పోయింది. నీలాంటి దాని మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడని ఏం లాభం అంకుల్? ముందు మీనాకు ఫోన్ చేయి రవి. అయితే ఫోన్ కూడా తీసుకెళ్లలేదా? ఓ మై గాడ్, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పొద్దున్నే మళ్ళీ ఏమైనా అన్నావా? నాకు అదే పని. మీనా ఏంటి అందరూ డ్యూటీకి బయలుదేరారా? వైజాగ్ బీచ్ భలే ఉంది నాన్న. కాకపోతే ఒక్కపోత. ఈసారి మనం అందరం కలిసి వెళ్ళాలి. మీనా మీనా ఓయ్ పూలగంప ఎక్కడున్నావు? లేదు. లేదా? ఇంట్లో లేదు. లేదంటే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిందా? కాదు. కాదా? ఏమైంది? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. వదిన ఫోన్ ఇంట్లోనే వదిలేసిపోయింది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిందా? వెళ్ళిందా? వెళ్ళేలా చేసిందా? పంపించేసిందా? ఇంట్లో నుంచి గెంటేసిందా? ఏం జరిగింది? అదేం చేసిందో తెలుసా? నా ఇంటి కోడలని నమ్మి కామాక్షి ఇంటి లోపలికి రానిస్తే నీ పెళ్ళం 2 లక్షలు దొంగతనం చేసింది. నర్మోయ్ నర్మోయ్ నర్మోయ్! నా భార్యని దొంగ అని ఎవరైనా అంటే కన్న తల్లి అని కూడా చూడను. జాగ్రత్త. మనిషివేనా నువ్వు? అసలు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక మాట అన్నావని ఒంటి మీద నగలన్నీ ఒలిచి నీ మొహాన కొట్టిందే ఆ మనిషి మీద దొంగతనం మోపుతావా? నానా, పెద్ద మనసు అంటే ఇలా ఉండదు నాన్న. ఇలాంటి జంతువుల్ని కూడా క్షమించడం పెద్ద మనసు అనిపించుకోదు. అమాయకురాలైన నా భార్య మీద నీ భార్య నింద మోపింది. మనసు విరిగి నా భార్య ఏదన్నా చేసుకుంటే నీ భార్యని కూడా చూడను. నాకు జన్మనిచ్చిందని కూడా చూడను. ముందే చెప్తున్నాను, తర్వాత నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు. రేయ్, నీ పెళ్ళం నీ గొప్పైతే కావచ్చు,
కానీ వెళ్ళి కామాక్షిని అడిగి చూడు. ఇంట్లోకి అదొక్కతే వచ్చింది, అదే తీసుకుపోయింది. ఆ బుద్ధి దాని రక్తంలోనే ఉంది. నోరు జాగ్రత్తగా పెట్టుకో. ఆ బుద్ధి నా భార్య రక్తంలో ఉందా? మరి నీ రక్తంలో ఏముంది? నీతి నిజాయితీ ఉన్నాయా? వీడు చేసింది దొంగతనం కాదా? మా ముగ్గురు వాటా వీడొక్కడే ఎత్తుకుపోయి ఎవత్తికో ఇస్తే దాన్నేమంటారు? మీనా నగలన్నీ తీసుకెళ్లి నీ చేత్తో నువ్వే ఇస్తే అవన్నీ అమ్ముకు తిన్నాడు, దాన్నేమంటారు? షూటింగ్ కోసం ముంబై నుంచి 2 లక్షలు పంపిస్తే గుట్టు చప్పుడు కాకుండా మింగేశాడే, దానికేం పేరు పెడతారు? ఇద్దరు కలిసి ఇంటిని, ఇంటి పత్రాలని, ఇంటి డబ్బుని, నగల్ని ఎంతగా మింగేశారో మర్చిపోయారా? మా బామ్మర్ది చేస్తే దొంగతనమా, మీరు చేస్తే దొరతనమా? అందరంతా చూస్తాను. ఇప్పుడు నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి అప్పుడు చెప్తాను. వదన వచ్చాక నీకుంటుందిలే, నీకూడా. హలో అక్కడికి మీనా ఏమైనా వచ్చిందా? అక్కనా రాలేదే. అంటే నాకు చెప్పకుండా వెళ్ళింది. అక్కడికి ఏమైనా వచ్చిందేమోనని. ఎవరికైనా పూలు ఇవ్వడానికి వెళ్ళిందేమో, నేను చూస్తానులే. కనిపిస్తే కాల్ చేసి చెప్తాను. సరే బావా. మీనా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీనా, మీనా బాయ్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు, తెలీదు సార్, చూడలేదు. బాబాయ్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నాకు తెలియదు బాబు. ఏరా, మీనా కనిపించలేదా? లేదురా, మొత్తం వెతికాను. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియట్లేదురా. అసలు ఏమైందిరా? ఇప్పుడు మీనా ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? నీకు తెలుసు కదరా, ఆ శివగాడు మా అమ్మ దగ్గర బ్యాగ్ కొట్టేసిన విషయం. ఆ తర్వాత వాడి మీద మా అమ్మ కంప్లైంట్ ఇవ్వడం, శివ మీద మా అమ్మ పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడం. అంతా బాగుందనుకునే లోపే కామాక్ష అత్త వాళ్ళ ఇంట్లో 2 లక్షలు డబ్బులు పోయాయంట. అనుకోకుండా ఆ రోజు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిందంట. అది పట్టుకొని అమ్మ మీనానే దొంగతనం చేసిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. పాపం మీనా ఎంత బాధపడిందో తెలియదు కానీ ఇవాళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. ఇదిగో నాన్న కాల్ చేస్తున్నారు, ఇంటికి వచ్చిందేమో. నాన్న, మీనా వచ్చిందా? రాలేదురా. నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావు కదా, అక్కడ లేదా మీనా? లేదు నాన్న, అసలు వాళ్ళ ఇంటికే రాలేదంట. ఏమైంది ఇంట్లో లేదా అని వాళ్ళు తిరిగి నన్నే అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. కంగారు పడకరా. మీనా ఏం చిన్నపిల్ల కాదు కదా. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే రాత్రి బాగా ఆలస్యం అయితే ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని మనందరం కంగారు పడ్డాం. ఆ తర్వాత తను వచ్చేసింది కదా. ఏదైనా పని మీద వెళ్ళుంటుందిరా. పని మీద వెళ్తే నాకు చెప్పి వెళ్ళేది కదా, కనీసం నాకు ఫోన్ అయినా చేసి చెప్పేది కదా. ఏదో తొందరపాట్లో చెప్పలేదేమో. నువ్వు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగి నువ్వు ఇంటికి వచ్చేసేయ్. సరే నాన్న. రేయ్, కంగారు పడకరా, తను వచ్చేస్తుందిలే. అది కాదురా, ఒకసారి వాళ్ళ తమ్ముడు శివ మీద నిందపడ్డప్పుడే అందరూ నాన్న మాటలంటుంటే తట్టుకోలేక ఇన్ని నిందలు పడ్డం కంటే చావడమే మేలు అన్నట్టు మాట్లాడిందిరా. నాకిప్పుడు అదే భయం వేస్తుందిరా. రే, నువ్వు కూడా పిచ్చోళ్ళ మాట్లాడుకురా. అప్పుడేదో బాధలో అలా ఉంటుందేమో కానీ నువ్వు మరీ ఎక్కువ ఆలోచన చేసి తనేదో చేసుకుంటుందేమో అని అనవసరంగా భయపడుతున్నావు. మీనా ఏమంత పిరికిది కాదు. ఎలాంటి పరిస్థితులైనా అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకెళ్లే అమ్మాయి. ఇంటికి వస్తుందిలే, పద మనం కొన్ని ప్లేసెస్ ఎక్కడైనా వెతుకుదాం. నాన్న, వదన గురించి ఏమైనా తెలిసిందా? బాలు అన్నయ్య ఏమైనా చెప్పాడా? మీనా వాళ్ళ ఇంట్లో కూడా లేదంట్రా. ఇప్పుడే వాడు గుడికెళ్ళాడంట. గుడి దగ్గర కూడా లేదంట. వాళ్ళ అమ్మ వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్తుంది? ఏదైనా పూలిచ్చే పని మీద వెళ్ళిందా అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు కదా. మీకు బాధేసినా కోపం వచ్చినా ఇంట్లోంచి వెళ్ళిపోవటం అలవాటే కదా. ఇప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయడం అవసరమా? ప్రభా, ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మీనాకేదైనా అయిందంటే మాత్రం ముందు నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. మీనా ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. ఏ కోడలైనా ఎన్నని పడుతుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. నువ్వా లిమిట్ని క్రాస్ చేసి మాట్లాడుతుంటావు. గుర్తుపెట్టుకో, మీనా ఇంటికి రావాలని దేవుణ్ణి కోరుకో, లేకపోతే నువ్వు బయటికెళ్తావు. ఇదేంటి దొంగతనం చేసింది అదైతే ఈయన నన్నంటారు? తప్పు చేసిందాన్ని ప్రశ్నించడం కూడా తప్ప? ఇది మరీ బాగుంది. మీనాని దొంగ దొంగ అని అనకండి ఆంటీ. మీనా దొంగతనం చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏం లేదు కదా. ఎందుకు అలా మాట్లాడతారు? మీనా ఏంటో ఇంట్లో అందరికీ తెలుసు, కానీ తనని మీరొక్కరే అర్థం చేసుకోవట్లేదు. అయినా మీనాకేమైనా అయితే మాత్రం దానికి ఖచ్చితంగా మీరే ఆన్సర్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. రేయ్, ఏంట్రా మీ నాన్న మీ ఆవిడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నేనిప్పుడు ఏం చేశానని? నేను కూడా అదే మాట అంటున్నాను. వదిన డబ్బు గురించి తన వ్యక్తిత్వాన్ని చంపుకునే వ్యక్తి కాదు.
అనవసరంగా నువ్వు వదిన మీద లేనిపోని నిందలు వేసి తనని చాలా బాధ పెట్టావు. మన మాటలు కత్తిలా కోస్తాయని అనేటప్పుడు మనకు తెలీదు. కాని ఆ మాటలే ఇంకొకరి జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తే ఆ పశ్చాత్తాపం మాత్రం జీవితాంతం వెంటాడుతుంది. తప్పమ్మా, చాలా తప్పు. ఆ, రే ఇదేంటి అందరూ నా మీద పడరుస్తున్నారు? అసలు ఆ మీనా ఇంట్లో ఉన్నా నన్నే అంటారు, లేకపోయినా నన్నే అంటారు. ఛీ! రే చూడలేదంట్రా. అటు వెళ్ళి చూద్దాం. ఏమండి ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. హలో అత్తయ్య. మీనా ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా బాబు? లేదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళినట్టు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను అత్తయ్య. ఫోన్ కూడా చేసి అడిగాను, ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. కంగారు పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను. రే నా గురించి మీకు తెలీదు, మర్యాదగా వదిలేయండి, లేదంటే మీ అంత చూస్తా. రే వదలండి రా. ఓవర్ యాక్షన్ చేసావంటే బాస్ వచ్చే వరకు కూడా ఆగను, చంపేస్తా. బాసా? బాస్ ఎవడ్రా? అసలు బాలు ఎవరో తెలుసా? మా ఆయన. నన్ను తీసుకొచ్చారని తెలిసిందంటే మీ అందరి తలకాయలు బంతిపూల దండల్లా గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. ఏయ్ నోర్మోయ్, అరవకుండా కూర్చో. పదరా. రే వదలండి రా. చెప్పు దినేష్, పనైందా? సక్సెస్ఫుల్గా అయింది. ఆ మీనాని తీసుకొచ్చి మన ప్లేస్లో కట్టిపడేశాం. నెక్స్ట్ ఏం చేయాలి? చెప్తాను. ఆ మీనా చాలా తెలివైంది. నువ్వు నేను ఎవరో తెలియకూడదు, మనం ఉంచిన ప్లేస్ అస్సలు తెలియకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా తను తప్పించుకొని పారిపోకూడదు. నేనొస్తున్నాను. రే రే నువ్వెవర్రా? నేను కూడా ఒక మనిషిని. కొట్లు విప్పి చూడరా, నేను ఎలాంటి మనిషినో తెలుస్తుంది. ఏం కావాలరా నీకు? ఒక గంప నిండా పూలు కావాలి. నీ శవం మీద చల్లటానికా? నీ శవం మెళ్ళో వేయడానికా? రే నా భర్త వచ్చాడనుకో, ఆ తర్వాత నిన్న దేవుడు కూడా కాపాడలేడు. మరి అదగా నిజం చెప్పు, నువ్వు ఆ గుణ మనిషివేనా? ఆ రోహిణి వెర్రిబాగులదే గాని ఈ మీనా నిజంగానే చాలా తెలివైంది. గుణ ఎవరు? వాడు నీలాగే ఒక మూర్ఖుడు. నార్మల్, గుణ ఎవరో నాకు తెలీదు. మరి నువ్వెవడివిరా? నీకేం కావాలి? చెప్తా, వెయిట్ చెయ్. రే మర్యాదగా నన్ను వదలండ్రా. నేను బయట పడ్డానే అనుకో, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అసలు నిన్నెవరే కాపాడితే? రే రే వదలరా. రే హే దినేష్, సూపర్. ఆ మీనాని పట్టుకొచ్చి చాలా మంచి పని చేశావు. అదేంటో మన టైం చాలా బాగుంది. అందరూ వచ్చి మన జోన్లోనే చిక్కుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం? అప్పుడే ఏ డెసిషన్ తీసుకోవద్దు. హలో, మీనా కనిపించడం లేదని బాలు ఆల్రెడీ సిటీ అంతా జల్లెడ పడుతున్నాడు. తను నీ దగ్గరే ఉంది కదా? ఎస్, చాలా సేఫ్గా ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళని నీ దగ్గరే దాచగలం? ఈ విషయం బయటపడకుండా ఎలా మేనేజ్ చేయగలం? డోంట్ వరీ, తనతో నీకు ప్రాబ్లం ఉందని చెప్పావు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇక నా విషయం అంటావా? నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. మీనా ఒక్కతే కాదు, బాలుతో కూడా నాకు చాలా పనుంది. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్ అయిపో. ష్యూర్. చెప్పా కదా, వాళ్ళతో నీకు ఏ ప్రాబ్లం రాదని. జస్ట్ రిలాక్స్. ఏమంటున్నాడు? విన్నావుగా, ఇదంతా గుణ పని. ఇక నుంచి బాలు వల్ల మీనా వల్ల నాకే సమస్య ఉండదని హామీ ఇస్తున్నాడు. హామీలు విని రిలాక్స్ అయిపోకు. నీ తోటి కోడలు కిడ్నాప్ అయిందంటే నిజానికి నువ్వు బాధపడాలి, కానీ ఏ దిగులు లేకుండా ఉన్నావు. మేమిద్దరం ఏమైనా ఫ్రెండ్సా? తను కిడ్నాప్ అయితే నేను బాధపడ్డానికి? తన వల్ల నేను ఇంట్లో ఎన్నోసార్లు బాధపడ్డాను. తను 4 రోజులు బాధపడితే తప్పేమీ లేదు. పాపమే, నీ ఆలోచన కరెక్ట్గా లేదు. నీకు విషయం అర్థం కావడం లేదు. మీనా ఇంట్లో ఉంటే నేను ఈ పాటికే జైల్లో ఉండేదాన్ని. తనెంత స్ట్రైట్ ఫార్వర్డో నీకు తెలుసు కదా. అంతకంటే మొండిది కూడా. చిన్న చిన్న నిందల్ని తుడిచేసుకుంటుంది కానీ దొంగతనం లాంటివి అస్సలు భరించదు.
తెల్లవారితే పోలీస్ కంప్లైంట్ పెడతానంది. దెబ్బకి నా గుండె ఆగినంత పనైంది. తనని గుణ కిడ్నాప్ చేశాడని తెలిసాకే గుండె కాస్త ప్రశాంతంగా కొట్టుకుంటుంది. కానీ గుణ లాంటి దుర్మార్గుడి చేతిలో మీనా ఉందంటే జెన్యూన్గా బాధగా ఉంది. తప్పు చేశావనిపిస్తుంది. వాడు ఏం చేస్తాడో ఏంటో పాపం. ఏమో మరి, నాకైతే వేరే దారి కనిపించడం లేదు. నేనిక్కడ బాగుండాలంటే తను నాకు దూరంగా ఉండాల్సిందే. ఛే! పగ తీరే టైం. పగలు మందు కొడితే తప్పేం లేదు. లాగించు. ఎవరికి ఏం చెప్తున్నావు? ముందు మందు పడందే ఇలాంటి పనులు చేయలేం. ఇద్దరం ఆ ఇద్దరి మీద పగతో ఉన్నాం. ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. ముందు బాలుగాని నానా తిప్పలు పెట్టి ఏడ్పించి తిప్పించి అలసిపోయి ఆశ వదులుకునేలా చెయ్యాలి. దొంగ ఫోన్, దొంగ పనుల కోసం. ట్రిప్పా? ఏమరా కొత్త కస్టమర్లో ఉన్నారు. హలో సార్ 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 బాలు నెంబరే కదా సార్? అవును, ఎవరు మీరు? సార్, మీ వైఫ్ మీనానెవరో కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోతున్నారు సార్. ఏంటి? అవును సార్. పాపం మేడం నోరు మూసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అవునా? ఎవరు వాళ్ళు? ఎవరో రౌడీలు సార్. మీరు వెంటనే రండి సార్. నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను సార్. ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మ్యూజియం దగ్గరున్న సెంటర్ దాకా వచ్చి కార్ పార్క్ చేశారు సార్. తొందరగా రండి సార్. నెహ్రూ పార్క్ కదా? సరే, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. రే పదరా. చియర్స్. Cheers. మీనా, మీనా, మీనా! లేదు కదరా. ముందు నీకు ఫోన్ చేసిన వాడికి చేరా. అతను ఫాలో అవుతూ ఉంటాడు కదా. చూసావా మళ్ళీ చేస్తున్నాడు. స్పీకర్. హలో సార్, మీరు చెప్పిన నెహ్రూ పార్క్ దగ్గరికి వచ్చాను సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. ఏ కారు లేదు సార్. అదే నేనే చేయబోతున్నాను, మీరే చేశారు. ఇప్పుడే మార్కండేయ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు సార్. మీనా గారు అరవకుండా పాపం నోటికి ప్లాస్టర్ వేశారు సార్. తొందరగా రండి సార్. సరే సార్. సార్, దయచేసి మీరు వాళ్ళని గమనిస్తూ ఉండండి సార్. మేము వచ్చేస్తున్నాం. రే పద. రే కనిపించిందా? లేదురా. సార్, మీరు చెప్పిన గుడికి వచ్చాం. ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. మా మీనా ఏమైంది సార్? ఎక్కడుంది? ఎక్కడికి తీసుకెళ్లారు? సార్, మారేడుమిల్లి రోడ్లో వాళ్ళ కారు పంచర్ అయింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మీనా మేడం తప్పించుకోవాలని చూస్తుంటే కొడుతున్నారు సార్. రే చెప్పడరా, నా భార్య మీద చేయి చేసుకున్నాడు. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉన్నాడు. వస్తారా ఉండండి రా. పదరా. రే, నిజంగా మీనాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళైతే వాళ్ళు ఎన్ని ప్లేస్లు ఎందుకు తిప్పుతారా? అవును, ఒకదానికొకటి సంబంధం లేని ప్లేసులకు ఎందుకు తీసుకెళ్తారు? అంటే నన్ను టెన్షన్ పెట్టాలనే కదా. మీనా ఫోన్ కలవట్లేదు. లేదంటే వీళ్ళు నిజంగా మీనాన్ని ఎత్తుకుపోయారా, నీతో ఆడుకుంటున్నారా అని తెలిసేది. లేదురా, వాళ్ళు ఊరికే మీనాన్ని ఎందుకు అడ్డం పెట్టుకొని ఆడిస్తారు? ఇదిగో మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి నేను మాట్లాడతాను. ఇటివో. హలో. రే ఎవడ్రా నువ్వు? అసలు నన్ను ఎందుకు తిప్పుతున్నావు? నా భార్య నీ దగ్గరే ఉందని నాకు అర్థమైంది. మర్యాదగా ఎక్కడ దాచారో చెప్తారా లేదా? వీణ్ణి అనవసరంగా తిప్పుతున్నామని కనిపెట్టేశాడు. అయితే ఏంటి? ఏం చేస్తాడో చేసుకోమని చెప్పు. అవును, నువ్వు సరిగ్గానే కనిపెట్టావు. నీ పెళ్ళాం మా దగ్గరే ఉంది. రేయ్ ఎవడ్రా నువ్వు? నువ్వు కనుక్కునేసరికి నీ పెళ్ళాం చస్తుందిరా. రేయ్ రేయ్ హలో హలో హలో. బాలుగాడు మీనా నన్ను చాలాసార్లు దెబ్బ కొట్టారు. పోలీసులకు పట్టించారు. నన్ను కూడా చాలాసార్లు కొట్టారు. పోలీసులకు అప్పగించారు. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి. జీవితాంతం పూలమాలలు కట్టలేదు. చచ్చేదాకా కుమిలి కుమిలి ఏడుస్తుంది. నేను మళ్ళీ వస్తా. నేను చెప్పిన పని చెయ్యి. ఓకే. ఇటెక్కడికి రా. నాకున్న ఒకే ఒక శత్రువు ఆ గుణాగాడు. వాడికి మీనా మీద కూడా కోపం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వాడే ఏదో చేసి ఉండాలి. అందుకే వాడు ఆఫీస్కే తీసుకెళ్తున్నాను. రే ఆగ్రా. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే చెప్పేస్తాడా? అవును, వాడి మీద అనుమానం వచ్చిందని వాడికి అర్థమైతే మీనాకి చాలా ప్రమాదం. చోటు ఇలారా. ఏంటన్నా? ఎవరు కది? గుణ అన్నకి. ఇది ఉంచు. వాళ్ళ ఆఫీస్లో ఎవరన్నా లేడీస్ని బంధించాడేమో చూసి వచ్చి చెప్పు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో. సరే అన్నా. వెళ్ళు. ఇలాగైతే ఎలా రా?
ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా, ముక్కు పిండి వడ్డీ వసూలు చేయండి. అలాగే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఒక్కరోజు కూడా ఆపకుండా కట్టాలని చెప్పండి. రేయ్ ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? చాయ్ తెచ్చానన్నా. రేయ్, ఇవాళ నుంచి కలెక్షన్ గట్టిగా చేయండి. ఓకే అన్నా. రే వచ్చారా? చోటు ఏమైందిరా? లోపల గుణ అన్న ఉన్నాడన్నా. అన్న దగ్గర ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు. డైలీ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అది కాదురా, ఎవరన్నా లేడీస్ ఉన్నట్టు అనిపించిందా? లేరన్నా, పక్క రూమ్ లో కూడా చూశాను, ఎవరు లేరు. థ్యాంక్స్ రా. మేము ఇలా అడిగినట్టు ఎవరితోనూ చెప్పుకో. సరే అన్నా. వెళ్ళు. ఏం చేద్దాంరా? నాకు అదే అర్థం కావట్లేదురా. ఎలా వెతకాలి, ఎక్కడని వెతకాలి? ఏ దేవుడైనా దారి చూపించకపోతాడా? సరే పద వెళ్దాం. సరే పద వెళ్దాం. స్వామి, నన్నిక్కడ కట్టి పడేసినట్టు నా భర్తకి తెలిసే దారే లేదు. కానీ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నా భర్తకి ఏదో ఒక దారి చూపించు స్వామి.